ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆర్థిక సూత్రాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే సంపదపై పట్టు సాధించడం మరియు ఆ సంపదను మన కోసం పనిచేసేలా చేసుకోవటం. వినడానికి చాలా బాగుంది కదూ. ఎందుకంటే సంపద అనగానే మనలో చాలా మందికి గుర్తుకొచ్చేదే బ్యాంక్ ఖాతాలో ఉండే పెద్ద పెద్ద నంబర్లు మాత్రమే. కానీ వాస్తవానికి అది మన జీవితాన్ని చూసే ఒక దృక్పథం. ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి కావలసిన అసలైన ఆలోచన విధానాన్ని ఈరోజు ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. అయితే ఇది కేవలం థియరీలకే పరిమితం కాదు సుమా. ఈ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టి స్టెప్ బై స్టెప్ పెట్టుబడులు ఎలా ప్రారంభించాలో ఒక పక్కా వ్యూహాన్ని మనం ఇప్పుడు నిర్మించుకుందాం. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అసలు సంపద యొక్క నిజమైన స్వభావం ఏమిటి? ఇది కాస్త లోతైన ప్రశ్నే కదా. నిజమైన సంపద అనగానే ముందుగా ఎక్కువ డబ్బు సంపాదించడమే అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అది మాత్రమే కాదు. ఇక్కడే మన పెట్టుబడి వ్యూహంలో మొదటి దశ మొదలవుతుంది. దాన్ని మెంటల్ ఆడిట్ అనుకుందాం. అంటే సంపద గురించి మనకున్న పాత నమ్మకాలను పూర్తిగా వదిలించుకోవడం. ఆలోచించండి, నెలకు లక్షలు సంపాదించే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి ఉన్నారనుకోండి. వారు వారానికి 80 గంటలు కష్టపడి పనిచేస్తూ కనీసం కుటుంబంతో గడపడానికి 1 గంట కూడా తీరిక లేకుండా ఉంటే వారిని మనం నిజంగా సంపన్నులు అనగలమా? ఛాన్సే లేదు. ఎందుకంటే వారు తమ సమయాన్ని డబ్బు కోసం అమ్ముకుంటున్నారు. మరి అసలైన సంపద అంటే ఏంటి? మనకి ఇష్టమైన పనిని ఇష్టమైన సమయంలో ఇష్టమైన వారితో చేసుకునే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను సాధించడం కోసమే మనం ఇప్పుడు ఒక సరికొత్త పారాడైమ్ షిఫ్ట్కు సిద్ధం కావాలి. ఇప్పుడు ఈ అద్భుతమైన కొటేషన్ని ఒక్కసారి గమనించండి. డబ్బు కోసం పని చేయొద్దు, ఆ డబ్బే నీకోసం పనిచేసేలా చేసుకో. ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన అతిపెద్ద రహస్యమంతా ఈ ఒక్క చిన్న వాక్యంలోనే దాగి ఉంది తెలుసా. ఇది ఊరికే చెప్పే మాట కాదు, మన పెట్టుబడి ప్రయాణానికి అసలైన పునాది. ఇక్కడే మన వ్యూహంలో 2వ, 3వ దశల్లోకి అడుగు పెడతాం. 2వ దశ మూలధనాన్ని సేకరించడం. సింపుల్గా చెప్పాలంటే మనం సంపాదించే ప్రతి రూపాయి ఖర్చు చేయడానికి కాదు, అందులోంచి ఖచ్చితంగా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పెట్టుబడి నిధిగా పక్కన పెట్టాలి. ఆ తర్వాత వచ్చేది 3వ దశ, మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టడం. అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. మనం దాచుకున్న ప్రతి రూపాయిని ఒక చిన్న ఉద్యోగిగా ఊహించుకోండి. మనం ఆ డబ్బును ఇండెక్స్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ రూపాయి ఉద్యోగులు మన కోసం 24 గంటలు డ్యూటీ ఎక్కుతారు. వాళ్ళు నిద్రపోరు, సెలవులు అడగరు, వాళ్లకు ఎలాంటి జబ్బులు రావు. మనం హాయిగా నిద్రపోతున్నా, ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా ఈ పెట్టుబడులు మన కోసం పనిచేస్తూనే ఉంటాయి. జీతం కోసం మనం కష్టపడటం మానేసి మన డబ్బే మన కోసం కష్టపడేలా ఒక వ్యవస్థను నిర్మించుకోవడం అంటే అక్షరాలా ఇదే. ఈ 2 విభిన్న మార్గాల మధ్య ఉన్న తేడాను ఇది అద్భుతంగా కళ్లకు కడుతుంది. ఎడమవైపు చూస్తే డబ్బు కోసం పనిచేయడం అనేది ఒక ఉచ్చులాంటిది. ఒక రకంగా చెప్పాలంటే అదొక ర్యాట్ రేస్. అంటే మనం కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుంది. ఏ కారణం చేతైనా మనం పని ఆపేస్తే డబ్బు రావడం కూడా ఆగిపోతుంది, రైట్? ఇక కుడివైపున చూస్తే డబ్బే మన కోసం పనిచేయడం. ఇది సంపదపై మనం సాధించిన పట్టును, అంటే మాస్టరీని సూచిస్తుంది. అయితే ఈ ఎడమవైపు నుండి కుడివైపుకు ఎలా మారాలి? ఇదే మన వ్యూహంలోని 4వ దశ, ఈ చక్రాన్ని బద్దలు కొట్టడం. దీనికే ఒక పవర్ఫుల్ పేరుంది, అదే కాంపౌండింగ్ లేదా చక్రవడ్డీ. ప్రారంభంలో మన పెట్టుబడుల నుండి వచ్చే రాబడి చూస్తే చాలా తక్కువగా, ఇంతేనా అనిపించవచ్చు. కానీ కొంచెం సమయం గడిచే కొద్దీ అది ఒక పెద్ద స్నోబాల్ లాగా విపరీతంగా పెరుగుతుంది. మనం ఏ పని చెయ్యకపోయినా కేవలం మన ఆస్తులు సృష్టించే ప్యాసివ్ ఇన్కమ్ ద్వారానే మన ఖర్చులన్నీ గడిచిపోయే ఒక అద్భుతమైన దశ వస్తుంది. ఆ దశను చేరుకోవడమే నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందుకోవడం. సరిగ్గా అప్పుడే మనం ఆ డబ్బు అనే ఉచ్చును తెంచుకుని సంపదపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించినట్లు లెక్క. సో మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సంపదపై పట్టు సాధించడం అనేది కేవలం బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం మాత్రమే కాదు, అదొక సంపూర్ణమైన మైండ్ సెట్ మార్పు. ఈరోజు మనం చర్చించిన ఆ దశలను ఒక్కసారి షార్ట్గా రీక్యాప్ చేసుకుందాం. మొదట మన సమయానికి మరియు డబ్బుకున్న సంబంధాన్ని అర్థం చేసుకుంటూ ఆ మెంటల్ ఆడిట్ చేసుకోవడం. ఆ తర్వాత ఖర్చులను అదుపులో పెట్టుకుని మూలధనాన్ని సేకరించడం. ఆ మూలధనాన్ని పెట్టుబడిగా మార్చి ఆ ప్రతి రూపాయిని మన కోసం పనిచేసేలా రేయింబౌళ్లు కష్టపెట్టడం. చివరగా క్రమశిక్షణతో పెట్టుబడులను కొనసాగిస్తూ చక్రవడ్డీ అనే మ్యాజిక్తో ఆ ఆర్థిక చక్రాన్ని బద్దలు కొట్టడం. డబ్బును జీవిత గమ్యంగా కాకుండా ఒక సాధనంగా, ఒక టూల్గా వాడటం నేర్చుకుంటే జీవిత గమనాన్నే మార్చేయచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ దశలను ఆచరణలో పెట్టి పెట్టుబడుల ద్వారా డబ్బును వృద్ధి చేస్తే భవిష్యత్తులో మన ఆర్థిక పరిస్థితి ఎంత అద్భుతంగా మారుతుందో కదా. ఈ యొక్క బలమైన ప్రశ్నతో నేటి విశ్లేషణ ముగిద్దాం. మనం కష్టపడి సంపాదించే డబ్బును మన కోసం నిరంతరం కష్టపడేలా ఈ రోజు నుండే ఎలా మారుస్తాం?